ఇది నిన్నటి వీడియో కంటిన్యూషన్ అనమాట. వీక్లీ ప్రీ మీల్ ప్రిపరేషను. ఫస్ట్ అయితే నెయ్యి కాచేసుకున్నాను గదా! వాటిని ఇలా బాటిల్స్‌లో వేసేసుకున్నాను. తర్వాత దోస బ్యాటర్‌కి నానబెట్టేసుకున్నాను. అలాగే రాగి ఇడ్లీ బ్యాటర్‌కి గూడా రాగులు, మినపప్పు, బియ్యం గూడా నానబెట్టేసుకున్నాననమాట. తర్వాతయితే నేను ఫస్టు పల్లీలు అవన్నీ రోస్ట్ చేసి పెట్టేసుకుంటాననమాట. ఒక 4 డేస్‌కి. బ్యాటర్ గూడా 4, 5 డేస్‌కొస్తది నాకు. తర్వాత 2 డేస్ ఏదో ఒకటి ప్లాన్ చేసుకుంటాను. ఇది పచ్చి కొబ్బరనమాట. తురిమి ఫ్రీజర్‌లో పెట్టుకున్నాను. దాన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాతయితే పల్లీలు గూడా రోస్ట్ చేసేసుకొని పొట్టు తీసి డబ్బాలో వేసేసుకుంటాననమాట. నాకు ఒక వీక్ సరిపోతాయి. నెక్స్ట్ ఈ పచ్చి కొబ్బరిని కూడా డ్రై రోస్ట్ చేసేసుకుంటున్నాను. తర్వాత నానిపోయిన ఈ రాగులు, బియ్యాన్ని కూడా మిక్సీలో వేసేసుకొని రుబ్బేసి ఒక గిన్నెలో తీసేసుకుంటున్నాననమాట. దోస బ్యాటర్ ఇదంతా రెడీ చేసి పెట్టుకున్నాను అనుకోండి, వీక్‌లో ఏ టెన్షన్ లేకుండా ఉంటది నాకైతే. టక్కుమని ఏదో ఒక టిఫిన్ చేసేయొచ్చనమాట. దోసో, ఇడ్లీ వేసేయొచ్చు. తర్వాత దోస బ్యాటర్‌ని కూడా అన్నీ వేసేసి, ఉప్పు వేసేసి పుల్లబెట్టేసేసాను. ఇది టమోటాలు ఆయిల్ వేసేసుకొని, టమోటాలను ఉప్పు వేసి మగ్గిచ్చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటాననమాట. పచ్చళ్ళకి వాటికి యూజ్ అవుతుందని. తర్వాత చట్నీ కోసం నేను ఎండుమిర్చిని నానబెట్టాను. రోస్ట్ చేసుకున్నవన్నీ డబ్బాలో వేసి పెట్టుకున్నాను. టమోటా కారం కూడా చేసేసుకున్నాననమాట చాలా సింపుల్‌గా. తర్వాత టమోటా మగ్గించుకున్నాను కదా! అది కూడా బాక్స్‌లో వేసేసాను. చేసేసి బాగా కలిసిపోయాను. ఓకే బంగారమ్స్.